రోలు పోయి మద్దలతోటి మొరబెట్టుకున్నట్టుంది. అక్క తోటకూర నీడలకన్నా ముడతత్తుంది, సొల్యూషన్ చెప్పు అన్నావు. ఇగో మాది కూడా అదే పరిస్థితి వయ్యా. అన్ని చెట్లు లేవు కానీ ఎక్కడో ఒకటి మా చెట్ల ఆకులు కూడా ముడతకొచ్చినాయి. నేను గమనించింది ఏంటంటే వర్షాకాలంలో ఉన్నాయి కానీ చలికాలం నుంచి ఈ ముడత స్టార్ట్ అవుతుంది. చెట్లకు కూడా చలి పెడుతుందో ఏమో, ఎండాకాలం అని కూడా తెలియక సోయలేక అట్లే ముడత కొద్దుంటుంది. ఏం పురుగో కానీ ఆకు రసం పీల్స్తుంది కావచ్చు, ఎక్కడో ఒకటి ఉంది కాబట్టి పట్టించుకోలేదు, అంత గమనించలేదు. ఎవరికన్నా తెలిస్తే కామెంట్లో చెప్పు. మరి ఇక్కడ చూడు రినిగనికి ఎంత మంచిగా ఉందో ఆకు. ఇసొంటి చెట్లు తోటకూర కోసడానికే మనసు రాదు. అబ్బా ఎంత మంచిగా ఉందని అట్లే చూసుకుంటుంటా. అప్పుడు ఆదికత్తది కొయ్యపోతే 3-4 రోజులలో మొగ్గ పెడుతుంది, ఎటువానికి రాకుండా పోతుందని. అయినా తోటకూర ఎన్నిసార్లు కోసినా మళ్ళీ 4-5 రోజులలో కొత్త కొమ్మలతోటి చెట్టు నిండా పచ్చడి ఆకులతోటి కోయడానికి రెడీ అవుతుంది. మా ఇంటి పక్క సందులో ఉష్కరాళ్ళు ఉంటాయని చెప్పులు వేసుకుంటా, మర్చిపోయి చెప్పులు చెట్లకి వేసుకొచ్చిన. మా ఆయన చూస్తే అంతడని ఇడిచచ్చి మళ్ళీ తోటకూర కొత్తుంది. మొన్న అడిగిన కదా కాకరకాయలు ఏం రేటు పోతున్నాయని. మా సైడ్ 50-60 కేజీ పోతున్నాయట. అడగందే అమ్మాయిని అన్నం పెట్టదు అనేది పాత సామెత. నేటి సామెత అడగందే సబ్స్క్రైబర్స్ ఎవరు లైక్ కొట్టరు కదా. ఇంకా అట్లనే అనుకుంటున్నావా? గా లైక్ కొట్టొచ్చు కదా.